వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలోని మొట్టమొదటి స్థానం ప్రొద్దుటూరు నియోజకవర్గం. అది ఎన్నికల ప్రచారానికైనా విజయ గుంజు మీరు ఉపయోగించడానికైనా దేనికైనా జగనన్న కోసం ప్రొద్దుటూరు సాయి తోడేళ్ల గుంపుతో యుద్ధం చేయడానికి జగనన్న సిద్ధం. ఆ జగనన్నకు నేను సైతం సిద్ధం, నాకు మీరు సైతం. ఈరోజు దాదాపు స్వచ్ఛందంగా కేవలం పార్టీ ఆఫీసు నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తే జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి, ఆ అన్న ఖరారు చేసిన ఈ అన్న రాజమండ్రిని గెలిపించడానికి 10-15,000 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారంటే నిజంగా నేను ఆశ్చర్యపోతా ఉన్నా, సంతోషిస్తా ఉన్నా. మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి వైపు నుంచి, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగనన్నకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినందుకు 2014లో మన అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన, 2019లో మన అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన, 2024 ఈ సంవత్సరంలో కూడా మన అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన. సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి రాజ్యమల్లను 3 సార్లు శాసనసభకు తీసుకుపోయడానికి కార్యోన్ముఖమైనటువంటి ఆత్మీయ నాయకుడికి ఇదే నా కృతజ్ఞతలు, ఇదే నా అభినందనలు. టికెట్ ఇచ్చింది ఆయన, ఓటు వేసింది ప్రభుత్వ నియోజకవర్గ ప్రజలు. టికెట్ ఇచ్చిన పెద్ద మనిషికి, ఓటు వేసిన పెద్ద మనసు జరిగిన ఈ ఊరి ప్రజలకు మధ్యలో రామునికి రామదండులాగా నాకు తోడు ఉన్నటువంటి జగనన్న దండుకు శతకోటి వందనాలు. ఈ 20 రోజులు అవిశ్రాంతంగా మనం శ్రమించాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు. ఏప్రిల్ 15 నాటికి ఎన్నికలు పూర్తయితాయి. కరెక్ట్ గా ఫిబ్రవరి 15 మొదలు పెట్టాం మనం. 2 నెలలు, 60 రోజులు కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం కాబోతా ఉంది. ఈ 20 రోజులు అవిశ్రాంతంగా ఏమాత్రమే కానీ ఏమనపాటు లేకుండా, నిర్లక్ష్యము అలసత్వాన్ని ప్రదర్శించకుండా బాధ్యత కలిగినటువంటి సైనికులై, కార్యోన్ముఖులై జగనన్న పార్టీని, జగనన్న జెండాను గెలిపించడానికి మీరందరూ సిద్ధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రొద్దుటూరు విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ గురించి మీకు అన్నీ తెలిసినప్పటికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలపై విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 2,47,000 మంది ఓటర్ మహాశైలకు ఈ బిడ్డలాంటి రాష్ట్రంలో శిరస్సు వంచి ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రజలారా, విఘ్నులైన ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, 60 రోజుల్లో ఓటు వేయకుండా ఉన్నారు. సంవత్సరం నిర్ణయాన్ని తీసుకుంది. సక్రమైనటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. మంచి పార్టీకి, మంచి నాయకుడికి మీకు మంచి భవిష్యత్తు ఇచ్చి జగనన్నకు ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తా ఉంది. మనమేమో అభివృద్ధి అంటా ఉన్నాం, వాళ్ళేమో మనం అభివృద్ధి అంటా ఉన్నాం. ప్రజల మీద అభ్యర్థిస్తా ఉన్నా. మీ కళ్ళ ముందర మేము చేసిన అభివృద్ధి కనిపిస్తా ఉంది. మీరు చేయని అవినీతి కళలో చూపిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కనిపించే అభివృద్ధి సత్యమో, కళలో కనిపించే అవినీతి సత్యమో ప్రజలు, విఘ్నులైన ప్రజలే నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి 6 దూరంలో ఉంచే తెలుగుదేశం పార్టీ నైతికంగా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి నాకు ఓటు వేయని చెప్పి తగుదరమ్మా అని చెప్పి వస్తా ఉంది. నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ, ఈ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి మంచి నీళ్ళకి ఇబ్బంది పడే ఈ నియోజకవర్గాన్ని, ఈ పట్టణాన్ని 15 సంవత్సరాలుగా మంచి నీళ్ళకు ప్రకటనని ఆడవాళ్ళు కన్నులు కాల్స్తే ఒక్క బిందె నీళ్ళు ఇవ్వలేని తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా.
150 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం శ్రీశైలం నుంచి గండికోట నుంచి మైలవరం నుంచి పెద్దపాలెం దగ్గరికి నీళ్లు తెచ్చి 41 వార్డు ప్రజలకు ఇంటింటికి మంచి నీళ్ళలో ఉదయం పూటలే కావాల్సినంత సమయం ఇవ్వగలిగిన ఘనమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనము అని చెప్పి సెలవులుగా చెప్తా ఉన్నాను. ఒక మార్కెట్ కట్టారా మీరు కట్టలేకపోయినారు, మీ కట్టాను 53 కోట్లతో. ఒక బస్ స్టాండ్ కట్టారా, మీరు కట్టలేకపోయినారు, 5 కోట్లతో మీరు కట్టా ఉన్నాం. ఒక పార్కులు మీరు అంతలా తయారు చేసినారా, 5 కోట్ల రూపాయలతో మేము తయారు చేసినాం. ఒక పార్కులు మీరు గుంటూరు బైపాస్ రోడ్డు తయారు చేసినారా, మేము చేసినాం 2 కోట్లతో. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించగలిగిన 160 కోట్ల రూపాయలతో కాలువ ఆధునీకరణ చేస్తా ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ పనులు ప్రారంభించినాం. 24 కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ పనులు ప్రారంభించినాం. 24 కోట్లతో ఎస్సీఆర్ గవర్నమెంట్ కాలేజీ ఫండ్స్ ఇచ్చినాం. 160 కోట్ల రూపాయలతో 55 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి. రామేశ్వరం పెద్దాపురం పైన 53 కోట్ల రూపాయలతో బ్రిడ్జి పనులు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. 120 కోట్ల రూపాయలతో 41 వార్డులకు సంబంధించిన మీ వార్డులలో కాలువలను రోడ్లను నిర్మించగలిగినాం. సంకుచితమైన చిన్న రోడ్లను వెడల్పు చేయగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్లను విశాలం చేయగలిగినాం. 5 రోడ్లను స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగినాం. గాంధీ రోడ్డును వసంతపేట రోడ్డును నిర్మించినాం. దీనిని తీసుకురాగలిగినాం, రోడ్డు పెద్ద చేయగలిగినాం. ఆ తెలుగు ప్రజలారా 40 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి పెద్ద ఆయన వరదరాజరెడ్డి ఆఫీస్ ఉంది. ఆయన గురుకులు కూడా ఆయన శిష్యుడే పెద్ద చేసినాడు. ఆయన ఆఫీసులో తాగే నీళ్లు కూడా ఈ శిష్యుడే గురువుకు గురుదక్షిణగా ఇచ్చినాడు. కానీ ఆశ్చర్యం కలిగేది, బాధ కలిగేది మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు. జగన్ ఇచ్చిన 1700 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడారు. 1000 కోట్ల రూపాయలతో 24,000 మందికి ఇల్లు కట్టించే వైనాన్ని వారు ప్రస్తావించారు. సంక్షేమ పేరుతో, అభివృద్ధి పేరుతో, మానవతా విలువలతో మన దరిచేరిన ప్రతి మనిషికి పేదరికంలో సహాయం చేసినటువంటి ఘనమైన మనస్సు మనది. ఒక రకంగా చెప్పాలంటే మన శక్తికి మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రతి పేదవానికి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే వారు మనం. కరోనా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా కానీ, ఆ జెండా పట్టుకునే కార్యకర్త నాయకుడు కానీ పొద్దుటూరులో కనిపించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రాణాల కోసం రాజులాడకుండా ప్రజల కోసం నిలబడింది మనమే చెప్పి గర్వంగా చెప్తా ఉంటాం. మరి కరోనా వచ్చినప్పుడు ఆపదలో లేదు, నీళ్లు లేనప్పుడు అవసరమైనప్పుడు లేదు, అభివృద్ధి కోసము లేదు, సంక్షేమంలోనూ లేదు, కుటుంబానికి వ్యక్తిగత సాయం వచ్చినప్పుడు లేదు. మరి ఎప్పుడుంటారా మగడా అంటే 6 నెలల ముందు టికెట్ కోసం మీ పర్ఫార్మెన్స్ మహానటి సావిత్రిని నడిపిస్తా ఉన్నాను. ఒకవైపు సురేష్ నాయుడు, ఒకవైపు ప్రవీణ్, ఒకవైపు మా గురువు వరదరాజరెడ్డి. ఈ ముగ్గురు మాకుల మధ్యలో మల్లా లింగారెడ్డి మావవుతాడు. ఎవరికి టికెట్ రాదో అక్కడే కాదన్నారు. చిక్కటి వరకు పొద్దుటూరు నియోజకవర్గంలో 4 టికెట్ అని పంజాబ్ రాసే స్థితికి ఇక దారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పెట్టులు ఖరారు చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా టికెట్లు ఖరారు చేయక పంజాబ్ పెట్టుకునే పరిస్థితికి వాళ్ళు గుజారిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరు చేస్తారో చేయలేని పరిస్థితి. కానీ పైకి మాత్రం నేను చేస్తానని ఒకరు, నేను చేయనని ఒకరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. ఈ నగరంలో ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళు మిగతా ముగ్గురు ఆ ఒక్కరికి చేయకపోతే మీ మీద నేను కేసు పెడతా నాయకులు చెప్తా ఉన్నా. ఎవరికి సురేష్ గారికి ఇచ్చినా మీరు ముగ్గురు చేయాలా, వరదరాజరెడ్డి గారికి ఇచ్చినా మీరు ముగ్గురు చేయాలా, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినా మీరు ముగ్గురు చేయాలా. నలుగురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఓడించడానికి సంసిద్ధమైనమ్మని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నా. సంసిద్ధంగా ఉండాలి. అయితే ఒక్క మాట మాత్రం అడుగుతా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత పేదల పక్షాన నిలబడిన ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పిస్తే రాచమల్లు నాయకత్వాన్ని సమర్థవంతమైన నాయకత్వంగా ప్రజలు భావించి తీర్పు నాకు అనుకూలంగా ఇస్తే
ఒక్కసారైనా పత్రిక ముందుకు వచ్చి శర్వాస్ రాజమల్లు, శర్వాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక్క మాట చెప్పండి సార్. అదే మీరు గర్వపడియాలనుకో మనస్ఫూర్తిగా లౌడ్ స్పీకర్ పెట్టి చెప్పగలుగుతా, శర్వాస్ పట్టాయా అని చెప్పి నేను అభినందించగలుగుతా. వస్తే ఇంతకంటే తెలుగుదేశం పార్టీకి మనం చెప్పగలిగింది లేదు. ప్రజలు సముచితంగా నేను ఆహ్వానిస్తా ఉన్నా. ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, మంచి చేసిన పార్టీకి ఓటేయండి. మేమేదైనా ఈ ప్రభుత్వం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే, మేమేదైనా మా జెండా సంక్షేమంతో పేదవారికి మేలు చేసి ఉంటే, మేమేదైనా మానవ విలువలతో వ్యక్తిగతంగా అందరికీ సహాయపడి ఉంటే, మేమేదైనా ఈ ఊరిని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచగలిగి ఉంటే, మా వలన మీ గడప గడపకు మేలు జరిగి ఉంటే, మా వలన ఈ ప్రభుత్వం నియోజకవర్గానికి మేలు జరిగి ఉంటే మా జెండాను ఆశీర్వదించండి, నన్ను అవినాశను పిలిపించండి. ఒకవేళ మేము ఏమేమో చేయలేదంటే మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి ధైర్యంగా వినయంగా ప్రజలను విజ్ఞప్తి చేస్తే మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు 1వ వార్డు నరసింహారెడ్డి బలవేలం వాటిలో ప్రచారంలో 7 గంటలకే జరుగుతాం. కార్యకర్తలు, నాయకులందరూ ప్రచారంలో పాల్గొనాలని చెప్పి సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ